రేపు వరంగల్ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ మహానగరం అంతా గులాబీమయమైంది. కేసీఆర్ కేటీఆర్ కటౌట్లతో ప్రధాన సెంటర్ల వద్ద భారీగా వెలిశాయి. వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ఇక వరంగల్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, కేటీఆర్ సభను విజయవంతం చేయాలని కోరుతున్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రేపు ఓరుగల్లు జిల్లాకు కేటీఆర్ రానున్న నేపథ్యంలో కూడా వరంగల్ తూర్పులో అంటే చింతల్ మైదానాన్ని కూడా కేటీఆర్ రానున్న నేపథ్యంతో కూడా కిలా మైదానానికి రానున్న నేపథ్యంతో కూడా మొత్తానికైతే ఆ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అయితే ఇప్పుడు సభా స్థలాలు మాత్రము అంగరంగ వైభవంగా కూడా ఆ కటౌట్లతో కూడా సిటీ అంతా అంగరంగ వైభవంగా మొత్తానికైతే ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం సభాస్థలిలో ఉన్నాము. సభాస్థలి లో మొత్తం నన్నపనేని నరేందర్ దగ్గర ఉండి కూడా మొత్తం సభాస్థలికి ఏర్పాట్లు అయితే చూసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మనతో మాట్లాడడానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు. మాట్లాడి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రేపు కేటీఆర్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? నా భవిష్యత్తు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల శంకారావం కూడా ఇక్కడ నుంచే నగారం మోగుతుందని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే భారీగా 60,000 మందితోటి ఇక్కడ భారీ బహిరంగ సభను సంక్షేమ సమావేశం. ఈ సంక్షేమ సమావేశానికి మా మున్సిపల్ శాఖ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా భవిష్యత్ లీడర్ వారు రాబోతున్నారంటేనే మేమంతా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా గొప్పగా న్యాయం జరిగిందనే కేసీఆర్ థ్యాంక్ యూ అని పెట్టడం జరిగింది. దానికోసమే వారికి థ్యాంక్స్ చెప్పడానికి సభ చేయడం జరిగింది. చెప్పండి సార్, మొత్తానికి రేపు మన తూర్పులో కూడా ఎన్ని కోట్లతో శంకుస్థాపన అంటే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు? ఇప్పటికీ 4,000 కోట్లతోటి అభివృద్ధి జరుగుతున్నది. రేపు ప్రత్యేకంగా 158 కోట్లతోటి ఫౌండేషన్ వేయడం జరుగుతున్నది. 15,000 కుటుంబాలకు రేపు బెనిఫిషియర్స్ కు ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే సభాస్థలిలో అంటే ఎంతమంది కార్యకర్తలకు, ఎంతమంది అంటే జనాలకు, ప్రజలకు ఇక్కడ సభాస్థలి సరిపోనుంది? ఇది 30 ఎకరాల స్థలం. ఇది 1,00,000 మంది సరిపడేటువంటి ప్రాంగణం. సభకు స్థలానికి పెద్దగా అదేం లేదు. భవిష్యత్తులో ఇది గొప్ప గ్రౌండ్ కూడా కాబోతుంది. 2 సార్లు కూడా మీ ఆధ్వర్యంలో మీ నియోజకవర్గానికి అంటే మీ నియోజకవర్గానికి కేటీఆర్ రెండోసారి రాబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికి ఒక్కొక్కసారి అవకాశమే రాదు. జనరల్ గా వచ్చిన నాకు 2 సార్లు ఒక 2-3 నెలల టెన్యూర్లో 2 సార్లు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఏ గడ్డ మీద అయితే ఆయన సంతోషంగా రెండోసారి అడుగు పెట్టబోతున్నాను, ఆ గడ్డ మీద నుంచి ఎన్నికల శంకారావం కూడా ముగించే అవకాశం ఉన్నది. కాబట్టి అదేవిధంగా మాకు కూడా మా భవిష్యత్తు, మా ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నది. కాబట్టి దీన్ని ఒక ప్రపంచవ్యాప్తంగానే దీని ఒక గొప్ప మెసేజ్ పంపే విధంగానే, ఎందుకంటే వారంటే చాలా క్రేజీ. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ప్రతి సంఘటనను కానీ ప్రతి సమావేశాన్ని ప్రజలు చూస్తారు. కాబట్టి దీన్ని గొప్పగా రూపకల్పన చేయాలనే సంకల్పంతో పనిచేస్తారు. చివరిగా చెప్పండి సార్, రేపు కేటీఆర్ ఆ తూర్పుకు ఇక్కడి మైదానానికి సభాస్థలికి ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? సభ అంటే ఎప్పటి వరకు మీటింగ్ అయిపోతుంది? 2:30కి వస్తారు, 4కి అయిపోతుంది. ఓకే సార్, చివరిగా మీరు చెప్పండి, కేటీఆర్ కు మీరు ఎలా స్వాగతం పలకబోతున్నారు? మీ కార్యకర్తలు కావచ్చు, మీతోని చేదోడు వాదుడు ఉంటారు లీడర్లే కావచ్చు. ఇప్పటికే కేటీఆర్ కటౌట్లు అయితే మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా అడుగడుగున నన్నపనేని థ్యాంక్ యూ సార్ కేసీఆర్ అని చెప్పి కూడా పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి. దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా స్వాగతం చెప్పబోతున్నారు రేపు? వాస్తవానికి ఏంటంటే మా దగ్గర అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా రేపు ఇంతమంది మా గౌడన్నలు వచ్చిళ్ళు. మేము ముత్తాడ కట్టుకుని రేపు పెద్ద ఎత్తున కూడా మా మొత్తం అందరం కూడా వస్తాం. మా గౌడ్ల కమిటీ కూడా వస్తామని చెప్పి అదే విధంగా ముదిరాజులు, అదేవిధంగా యాదవులు, అట్లా అందరూ కూడా అన్ని కులాలు కూడా రేపు గొప్ప ఘనశాతం పలికే వారి యొక్క ప్రిపరేషన్లో కూడా ఉన్నారు. రేపు ఇక్కడ చాలా గ్రాండ్ వెల్కమ్ జరగబోతుంది. సార్ మొత్తానికైతే చూసుకోవచ్చు, ఎమ్మెల్యే నన్నపనేని అంటే తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెప్పినట్టు విధంగా కూడా ఇక్కడ మొత్తానికైతే చింతల్ మైదానం కూడా ఇక్కడికి కేటీఆర్ అయితే 2 గంటలకు ప్రాంతానికి అయితే చేరుకునే పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే అయిపోయిందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కేటీఆర్ కూడా రెండోసారి నా నియోజకవర్గానికి రావడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే వరంగల్ రేపు కేటీఆర్ పర్యటన శుభ సూచకంగా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.